అట తాత శనార్థి అగో మా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ శనగాని దయాకర్ ఏం మాట్లాడతాడు, ఏంది ఏం కథ అనేది నేను ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అందరికి నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా నర్సయ్య తాత గారికి కూడా గుడ్ మార్నింగ్. శనార్థి తాత శనార్థి. ఇప్పుడు ఏం లేదు కానీ ఈ కరీంనగర్ కోళ్ళగా బండి ఎద్దు ఎగిరి పడుతుంది. కేటీఆర్ను ఎప్పటిలోగా అరెస్ట్ చేస్తారో రేవంత్ చెప్పాలి అని సవాల్ విసురుతున్నారు తాత. మరి నిన్న ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో గవర్నర్ రాములకు తొవ్వసాపు చేసిండు అనేది చర్చ నడుస్తుంది. అరెస్ట్ ఎప్పుడు చెప్పు, డేట్ చెప్పు ఉంటుండు బండి సంజయ్. ఏం చెప్తావు తాత ఆయనకు? ఇవాళ నేను బండి సంజయ్ గారికి ఒకటే చెప్తా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీను చేసేది కాదు. ఇది ఇవాళ ఏసీపీ అధికారులు దర్యాప్తు జరుగుతా ఉన్నది. ఒకవైపు కూడా ప్రభుత్వం ఇవాళ గవర్నర్ గారు కూడా అనుమతి ఇచ్చారు, విచారణకు అనుమతించండి అని. ఈ ఫార్మర్ రేసులో గవర్నర్ గారు ఏదైతే అనుమతి ఇచ్చిన కానుంచి ఈ కీలక ఒక పరిణామం చోటు చేసుకుని దానికి సంబంధించిన అధికారులు దర్యాప్తు చట్టబద్ధంగా సాగుతుంటది. అది తెలియకుండా ఇవాళ మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మేము కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకం, ఇక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే చట్టం, పోలీసులు అక్కడ అవినీతి జరిగింది, 40 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేది ఇవాళ నిగ్గు తెలిసింది ఏసీపీ అధికారులు, కేసు పెట్టింది ఏసీపీ అధికారులు. కాబట్టి ఇవాళ సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు పంపింది. దీనిపైన న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత గవర్నర్ గారు ఇవాళ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చారు. A2గా A1 గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గారు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా అధికారులు మాట్లాడతారు, దర్యాప్తు జరుగుతా ఉంది. వాళ్ళు ఎట్లయితే ఏసీపీ అధికారులు న్యాయ ప్రకారం చట్ట ప్రకారం వాళ్ళ పరిధిలో వాళ్ళు విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ మేము అంటున్నాను, ఇవాళ సిబిఐ వేసింది కాళేశ్వరం పైన రాష్ట్ర ప్రభుత్వం. మరి నీకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నావు కదా, నీకు చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ గారిని అడుగుతున్నా, కేసీఆర్ ని వీళ్ళందరినీ అరెస్ట్ రావు నువ్వెప్పుడు అరెస్ట్ చేస్తావో తెలుసు. నిజంగా మీ చేతులు ఉంది కదా, సిబిఐ ఇచ్చినాం, దానిపైన వేగవంతం మీరు చేయండి, కేంద్ర ప్రభుత్వమే కదా. ఇవాళ మీరు కల్వకుంట్ల కుటుంబాన్ని కాళేశ్వరం విషయం కావచ్చు, కవిత విషయంలో కావచ్చు, కేటీఆర్ విషయంలో మొదటి నుంచి మీరు భుజాన వేసుకుంది మీరు కదా. రాజకీయ చీకటి దొంగలు మీరు, అసలైన చీకటి దొంగలు మీరు పెట్టుకొని మేము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ చట్టబద్ధంగా ప్రజలు మెచ్చే పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్టీని అంటే ఏం లాభం అంటే బండి సంజయ్ గారిని అడుగుతున్నా. ఏమైనా అవగాహన ఉందా? బండి సంజయ్ పిచ్చి సంజయ్ అనేది అర్థం కావట్లేదు. ఏమో తాత, మరి దమ్ముంటే గవర్నరు అనుమతి ఇచ్చిండు కాబట్టి దమ్ముంటే అరెస్ట్ చెయ్యి, ఎప్పుడు చేస్తారో చెప్పు అంటుండు. ఇది చట్ట ప్రకారం చట్టబద్ధంగా జరుగుతున్నటువంటి కేసు. ఇది పోలీసులు, ఏసీపీ అధికారులు తెలుస్తారు. ఇది ఇందులో ఈడీ సైతం మనీ లాండరింగ్ కోణంలో కూడా కేసు నమోదు చేసి విచారణ జరుపుతుంది. గత ప్రభుత్వంలో పురపాలక మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఇవాళ నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎండిఏ నుంచి 54.88 లక్షల రూపాయలు ఇలా నష్టం చేసి నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఉన్నటువంటి పైసల్ని పంపించినటువంటి విషయం మన అందరికి తెలుసు. గతంలో ఇదే అంశం దాని మీద ఐఏఎస్ అధికారి దానకిషోర్ గారు ఏసీపీ అధికారికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు విచారణ జరిపించారు. గ్రీన్ కో కంపెనీ యాజమాన్యాన్ని ఫార్ములా ఈ కేసులో సీఓను పలుమార్లు విచారించి వాళ్ళు అన్ని ప్రాథమికంగా విచారణ చేసి అక్కడ సైంటిఫిక్ గా ఆధారాలు లభించిన తర్వాతనే వాళ్ళు అధికారులు కేసు నమోదు చేసి ముందుకెళ్లారు. ఇవాళగా టిఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడతారండి, ఇది రాజకీయ కక్ష, మేము ఇది లొటపీస్ కేసు, ఇవన్నీ మరి మీ పైన ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానిపైన విచారణ జరగాలి. బాధ్యత గల మాజీ మంత్రిగా పనిచేసే చట్టం అంటే, పోలీసులు అంటే, ప్రభుత్వాలు అంటే గౌరవించాలి కదా. నేను అనేది మీ ఆయంలో కూడా అనేక మందిలో ఇబ్బందులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. అప్పుడు మేము మాట్లాడినప్పుడు చట్టబద్ధంగా పోతుందని మాట్లాడు. ఇవాళ ఒక ఏసీబీ అనేది ఒక చట్టబద్ధ సంస్థ కేసు పెట్టింది, దర్యాప్తు చేసింది, నిగ్గు తేల్చింది. సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పోయి ఇది లొటపీస్ కేసు, అక్రమ కేసులకు నేను భయపడను, అలా పసలేనప్పుడు ఎందుకు మరి నువ్వు విచారణకు సహకరించు. ఇవాళ వాళ్ళ యొక్క అవినీతి